హాయ్ అన్న. హాయ్. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నాను. ఎందుకండి జగన్? జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన అంతా చాలా బాగుంది. పథకాలు కానీ, నవరత్నాలు కానీ, నాడు నేడు కానీ, తర్వాత పెన్షన్ స్కీమ్ అనేది కానీ, తర్వాత సచివాలయ వ్యవస్థ కానీ ప్రతి ఒక్కటి ఎవర్ గ్రీన్గా ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అనుకుంటున్నాను. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది. ప్రతి 50 ఏళ్ళకి ఒకసారి ఒక వాలంటీర్ని పెట్టడం, ఆ 50 ఏళ్ళు ప్రత్యేకంగా ఈ వాలంటీర్ని చూసి ఏదైనా కావాల్సినవి కానీ, వాళ్ళకి కావాల్సిన రేషన్ అయితే కానీ, పెన్షన్ అయితే కానీ, ఏదైనా కానీ, ఈ చిన్న చిన్న ఆధార్ కార్డు ఏదన్నా చిన్న చేంజెస్ ఉన్నా కానీ మొత్తం వాలంటీర్ వ్యవస్థ చూసుకొని సచివాలయం అంతా కరెక్ట్గా జరుగుతుంది. ఏదన్నా ఇప్పుడు సపోజు ఒక ఇంటి సంబంధించిన స్థలాలు డాక్యుమెంట్స్ కానీ, పొలం సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ, ఆ పాస్బుక్లు కానీ అన్నీ తొందరగా జరుగుతున్నాయి. పాసిబిలిటీ ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది వాలంటీర్ వ్యవస్థని నెగిటివ్గా చూపిస్తున్నారు కదా. వాళ్ళు ఎవరిని చెప్పాను కదా, ఒక 10 ఒక మంచి చేస్తున్నామంటే ఎవరో ఒక దాంట్లో ఒక బ్యాడ్ ఉంటుంది. ఆ బ్యాడ్ని ఎత్తి చూపించేదానికి ఎవరేం చేయలేదు. మన ఒక మనిషి గురించి ఒక 10 మంచి విషయాలు చేస్తున్నప్పుడు ఒక నెగిటివ్ అనేది ఆటోమేటిక్గా ఎవరికైనా సహజంగా ఉంటుంది. ఆ చిన్న నెగిటివ్ 10 మందిలో ఇప్పుడు ఒక తల్లికి పుట్టిన కొడుకులే 3 మంచి వాళ్ళుగా ఉంటే ఒకళ్ళు ఎలా ఉంటున్నారో అర్థం కావట్లేదు. అలాంటిది ఒక మనిషి అన్న తర్వాత ఒక బ్యాడ్ ఉంటుంది. ఆ బ్యాడ్ని ఎత్తి చూపిస్తున్నారు. మిగతా 10 విషయాలు అనేవి రాంగ్ చేస్తున్నారు అనమాట. సో ఆ 10 విషయాలను మనం హైలైట్ చేయాలి, కానీ ఒక బ్యాడ్ అనేది లైట్ తీసుకోవాలన్నమాట. ఒక తెల్ల పేపర్ చూపించి దాంట్లో ఒక చిన్న మచ్చ ఉంటుంది. అది ఏంటంటే ఆ నల్ల మచ్చ అందరం చెప్తారు, కానీ తెల్ల పేపర్ చాలా వైట్గా ఉందని ఎవరు అడగరు. సో లైక్ దట్ ఇది కూడా అలా ఉందన్నమాట. పథకాలు ఇస్తున్నారు కదా, నవరత్నాలు ఎలా అనిపించినాయి? వీటిలో మీకు బాగా నచ్చిన పథకం? అదే పెన్షన్ స్కీమ్ అనేది నాకు బాగా నచ్చింది. ఇంటింటికి వెళ్ళి, ఎందుకంటే ప్రతి ఒక్క ముసలోళ్ళు సఫర్ అవ్వకుండా ఇంటి దగ్గరికి వెళ్తున్నారు. అది వరకు వెళ్ళి పంచాయతీ ఆఫీసుల దగ్గర నిలబడి ఒకరోజు వాళ్ళు చాలామంది సఫర్ అయ్యి కింద పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సిచ్యువేషన్ జరుగుతుంది. అలాంటిది ఏం లేకుండా ఇంటికి వెళ్ళి తమ్మిం ప్రశ్న వేసేసి పెన్షన్ తీసుకుంటున్నారు. చాలా బాగా నచ్చింది. స్కూల్స్ నాడు నేడు ప్రతి ఒక్క స్కూల్ పిల్లలు కానీ హ్యాపీగా ఉండి, ఇంగ్లీష్ మీడియం అనేది మెయిన్ అనమాట. బేసిక్గా ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా ఇంగ్లీష్ మీడియం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మా జనరేషన్లో మేము ఇంగ్లీష్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవటం వల్ల, ఇంగ్లీష్ అనేది లేకపోవటం వల్ల చాలామంది జాబులకి రాలేక చాలామంది సఫర్ అవుతున్నారు. సో దాన్ని దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం పెట్టడం జరిగింది. సో ఇది కూడా చాలా బెటర్గా. కొత్తగా హాస్పిటల్ ఓపెన్ చేస్తారు కదండి రీసెంట్గా, సుజలధార. నాకు ఐడియా లేదా. అదే కిడ్నీ సమస్యల గురించి అదే కొత్తగా పెట్టి హెల్త్ సెంటర్ అని పెట్టారు. సో అన్నీ ఇప్పుడు ప్రతి ఇంటికి డాక్టర్ అని వెళ్ళి అదే శ్రీకాకుళం సైడ్ ఒకటి హాస్పిటల్ రీసెంట్గా ఓపెన్ చేసి అంత అవగాహన లేదు నాకు దాని గురించి. అంటే వాళ్ళకి ఏదో వాటర్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకు వస్తానమా. ఎస్ అదే ఇప్పుడు ఇంతకుముందు ఒక 10 ఈ ప్రాబ్లం అనేది చాలా సంవత్సరాల నుంచి ఉంది. అప్పుడు ఎవరు దాని గురించి హైలైట్ చేయలేదు. ఇప్పుడే ఎందుకు హైలైట్ చేశారు అంటే ఆ పరిపాలన బాగుండబట్టే కదా. ఎక్కడ ప్రాబ్లం ఉందనేది తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆ ప్రాబ్లంని రిమూవ్ చేయడానికి చాలా పాసిబిలిటీ చేస్తున్నాను. నెక్స్ట్ జగన్ గారు సీఎం అయితే ఇంకెలాంటి మార్పులు? జగన్ గారు సీఎం అయితే చాలా మార్పులు ఉంటాయి. అలానే నేను కూడా మాది వినుకొండ నియోజకవర్గం, నూజెండ్ల గ్రామం. నేను మా వినుకొండ నియోజకవర్గం తరఫున నేను ఎమ్మెల్యేకి పోటీ చేద్దాం అనుకున్నాను ఇండిపెండెంట్గా. ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా ప్రతి ఒక్క ఎమ్మెల్యే వచ్చేసి ఒక టయానికి వచ్చేసి 200 crores లేకపోతే 100 crores ఖర్చు పెడుతున్నారు. 100 crores ఖర్చు పెట్టేటప్పుడు నియోజకవర్గానికి ఖర్చు పెట్టవచ్చుగా. ఆ ఓటుకి 5,000, 1,000, 10,000 ఇవ్వకుండా అలా చేయకుండా ఈ నియోజకవర్గానికి ఖర్చు పెట్టి తర్వాత ఓట్లు అడగండి. ఎవరైనా ఒక డెవలప్మెంట్ చేసి నియోజకవర్గంలో బాగుంటుంది. నియోజకవర్గం డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు సపోజ్ ఈజీగా వేస్తారు ఓట్లు. ఇప్పుడు సపోజ్ పాసిబిలిటీ ఉందనుకో, మా నూజెండ్ల మండలంకి ఒక 30 గ్రామాలు ఉంటాయి, 26 పంచాయతీలు ఉంటాయి, ఒక 30 గ్రామాలు ఉంటాయి. 30 గ్రామాలు వాళ్ళంతా ప్రతి చిన్న విషయానికి కూడా మా ఊరికి రావాలి, నూజెండ్ల మండలానికి రావాలి. ఏది ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఒక బ్యాంకు కానీ, ఇట్లాంటి వాళ్ళందరూ చాలామంది బస్సు సౌకర్యం, రోడ్లు లేక, బస్సు సౌకర్యం లేక జస్ట్ ఒక 5 kilometers వచ్చేదానికి తిరిగి 20 kilometers రావాల్సి వస్తుంది. అంటే బైక్స్ ఉన్న వాళ్ళు బైక్స్ చేసుకొని వస్తున్నారు. ఆ బైక్ లేని వాళ్ళు ఏంటంటే 20 kilometers బస్సు సౌకర్యంలో రావాల్సి వస్తుంది అనమాట. అలాగా నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే మా నూజెండ్ల మండలం ఇప్పుడు వినుకొండకి ఒక 14 kilometers దూరం ఉంటుంది. ఆ 14 kilometers దూరంలో ఉన్నప్పుడు మా నూజెండ్ల మండలంలో ఒక మినీ బస్ స్టాండ్ ఒకటి ఏర్పాటు చేసి ఒక 5-6 బస్సులు రిక్వెస్ట్ చేసి ఏపీఎస్ఆర్టీసీని రిక్వెస్ట్ చేసి 5-6 బస్సులు మా యొక్క నియోజకవర్గం మా యొక్క మండలం మొత్తం తిరిగేటట్టుగా 30 ఊర్లకు వెళ్ళేటట్టుగా నేను అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాను. అలానే ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటారు.
తర్వాత అగ్రికల్చర్ మినిస్టర్ ఉంటారు, తర్వాత ఐటీ మినిస్టర్ ఉంటారు. వీళ్ళందరూ వాళ్ళ యూజ్ ఏంటి? ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చి ఒక స్కూల్ కన్నా తిరుగుతున్నాడా? మినిస్టర్ ఇచ్చారు వారికి, అది ఏంటి యూజ్ ఏంటి? ఆ అవగాహన, అవేర్నెస్ అనేది జనాలకు తెలియాలి. సపోజ్ ఇప్పుడు ఒక ఫండ్ వస్తుంది, కేంద్రం నుంచి ఫండ్ వస్తుంది, రాష్ట్రం నుంచి ఫండ్ వస్తుంది. ఆ ఫండ్ వస్తే ఈ గ్రామానికి ఇంత ఈ నియోజకవర్గానికి ఎంత వచ్చింది, ఈ గ్రామానికి ఇంత డెవలప్ చేయాలి మేము, ఎంత ఇప్పుడు మనకి 2 కోట్లు వచ్చాయి, ఒక ఎగ్జాంపుల్ 2 కోట్లు వచ్చాయి. ఈ 2 కోట్లు మనం ఏ గ్రామం డెవలప్ చేయడానికి ఉపయోగించాం, ఎంతవరకు మిగిలింది అనేది ప్రతిరోజు ఒక నెలకు వచ్చేలోపు ఇలా ఇంత మాకు ఫండ్ వచ్చింది, ఇంత ఖర్చు పెట్టామని జనాలకి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేలు ఇలా చేయాలని నా ఆలోచన అనమాట. సో నేను చేద్దాం అనుకుంటున్నా ఇవన్నీ. ఇప్పుడు మా ఏరియాలో ఒక చెరువు ఉంటుంది, ఆ చెరువుని ఒక నీటి సామర్థ్యం మించి ఇప్పుడు సపోజు ఇప్పుడు వర్షాలు లేక వాటర్ రాల, అటు సైడ్ పంటలు లేవు, అయితే నీటి సామర్థ్యం మించి ఈ వాటర్ని ఉన్న చెరువు కింద ఉన్న పొలాలు మొత్తాన్ని సాగు భూమిగా చేసేందుకు నేను పాసిబిలిటీస్ అన్నీ అవకాశం అనుకుంటున్నాను. ఇంకా ఒక టూరిజం మినిస్టర్ ఉంటాడు, ఆ టూరిజం మినిస్టర్ అంటే ఎవరు అసలుకి ఏంది, ఆయన వల్ల యూజ్ ఏంటి? ఇప్పుడు ఒక చెరువే ఉంది, ఆ చెరువుని బాగా డెవలప్ చేసి దాన్ని టూరిజంగా ప్రతి ఒక్క ఊరిలో వాళ్ళందరూ వచ్చి దీన్ని చూసేటట్టుగా అలా టూరిజం చేస్తే ఆ ఊరి గురించి తెలిసింది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ వినుకొండ అంటే హైదరాబాద్లో ఉంటే వినుకొండ అంటే ఎక్కడ గుంటూరు అని చెప్పుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా వినుకొండ అంటే పలానాది వినుకొండ అనే విధంగా నేను చేస్తాను అనమాట. వినుకొండ నియోజకవర్గం తరఫున 80 గ్రామాలు ఉన్నాయి. 80 గ్రామాల్లో ప్రతి ఊరికి ఒక లైబ్రరీ కానీ, ఒక ప్లే గ్రౌండ్ కానీ అలాగా ఒక హైలైట్ చేస్తాం అనమాట. ఆ 80 గ్రామాలను డెవలప్ చేసే విధంగా నేను చేద్దామనుకుంటున్నాను. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 10-15 రోజుల్లో చూసి ప్రతి ఒక్క గ్రామానికి తిరుగుతాను, ఆ గ్రామంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుంటాను. నాకు వైసీపీ లేదు, టీడీపీ లేదు, ఎవరికి వ్యతిరేకం కాదు, అందరూ నాకు కావాల్సి వచ్చింది అనమాట. సో అందరూ నాకు ఓట్లు వేస్తే అంటే ఎలాగంటే ఒక బర్రె లెక్కలాగా అలా అనేం కాదు, నేను ప్రతి ఒక్కరి లోపలికి వెళ్ళిపోతాను అనమాట. వెళ్ళి ప్రాబ్లమ్స్ తెలుసుకొని నా మూమెంట్ అనేది నేను వాళ్ళకి తెలియజేసి ఇలా డెవలప్ చేయాలని చెప్పేసి నేను మూవ్ అవుతూ ఉంటాను. అంటే ఇక్కడ ప్రభాస్ డైలాగ్ చెప్పినట్టు కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్ అన్నట్టు, కంటెంట్ చూసి కొన్ని నమ్మేయాలి మీరు. సో మీరు నాకు కావాలి, అందుకని చెప్పేసి నేను ఇలా జనాల్లోకి వెళ్తానని చెప్పేసి చెప్పుకుంటున్నాను.